హల్లెలూయా స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న అందరికి కూడా సాయంకాల సమయంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ కూడా బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కోడుకుని ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తల వంచి ప్రార్థన చేసుకుందాం. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ప్రభు అందరినీ కాపాడిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం స్వస్థత పొందుకునేలాగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క 40 దినాలు ఉపవాస దినాల్లో మరి అందరూ కూడా ఉపవాసం ఉండేవారు ప్రత్యేకంగా హృదయాన్ని శుద్ధీకరించుకునేలాగా ఎక్కువగా ప్రార్థనలో గడపవలసిందిగా కోరుచు ఉన్నాను. అలాగే ఇంకా రావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మార్గం మధ్యలో ఉన్నారు, సకాలంలో వచ్చినట్లు అందరూ కూడా ప్రార్థించండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి వాహనాల కొరకు ప్రార్థన చేయండి. వాహనాల చుట్టూ దేవుడు దేవతల కంచె వేసి వాహనాల ద్వారా లాభాలు రావడానికి అందరూ కూడా వాహనాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే శుక్రవారం జరిగే ఆరాధన కొరకు కూడా ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది వచ్చి అందరూ కలిసి ప్రభుని ఆరాధించుకునేలా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ప్రియపార్లకు తండ్రి, నిశ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదిగి రాత్రి కాల సమయంలో పునరుద్ధరణ కోడుకుల ప్రభు మరొకసారి ఈ విధంగా నీ నామాన్ని స్తుతించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ వారము, ఏపాటి వారము, ఏ విధంగా తండ్రి నీ మందిర ఆవరణలో కోడికని నేను స్తుతించుకుని గొప్ప ధన్యతను సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని ఇక్కడ నిలవబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఉపకారంలో దేనిని మర్చిపోకుండా ప్రభా నీ పిల్లల పైంచి ఇదిగో తండ్రి ప్రభా వారు ఏ విషయాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలు మీ సంధికి చేరటానికి మీరు సహాయం చేయండి. ఆ ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి నేను విడుదలనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఇదిగో ప్రభా ప్రతి వారము ఆలస్యం అయిపోతూ ఉంది. ఎందు నిమిత్తం ఆలస్యం అవుతుందో సమస్తం ఎరుగని దేవుడు మాకున్న సమయంలోనే సమయానికి ముగించుకుని వెళ్ళటానికి మీరు సహాయం దయచేయండి. వాయిద్యాలు వాయిస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మతో నింపబడి చక్కగా వాయిద్యాల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయండి. పాటలు పాడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి స్వరాలు దయచేయండి. ఏక స్వరంతో నీ నామాన్ని మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నడిపిస్తున్న నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆత్మీయంగా కొడుకులు నడిపించడానికి మీరు సహాయం దయచేయండి. స్తోత్రాలు. ఎదిగే సమయంలో ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఉన్నవారి కొరకు, ఐడి రెన్యువల్లో ఉన్నవారి కొరకు నేను సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎదుగో తండ్రి ప్రభు మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని సెలవిచ్చారు. ఇదిగో మేము మనసులను మోసపోతూ ఉన్నాం ప్రభు. అనేక మంది ఇదిగో తండ్రి మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి ప్రభు. ఐడీల విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంది. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు వాక్యం చెప్తున్న నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. మొదటిసారి వాక్యాన్ని పట్టుకు నిలబడుచు ఉండగా 7 అంతల ఆత్మశక్తితో మీరు నింపి చక్కని మాటలు మీరు పలికించి ఆ మాటల ద్వారా మేము జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ముగింపు మాటలు దేవుని ఆశీర్వాదాలతో మరల మేము తిరిగి వెళ్ళటానికి సహాయం చేయండి. కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి మీ అధ్యక్షతలో నన్ను దేవునికరంగా జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి
పొందుకున్నాం కన్న తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క సమయాన్ని రాజ్ కుమార్ గారికి ఇస్తూ ఉన్నాను. చేరినటువంటి మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాము. ఇప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ మనం దేవుని నామమును స్తుతిద్దామండి. కోయిరు వారు వచ్చి పాటలు పాడవలసింది వారికి మనం చేస్తున్నాము. వారు పాడుచుండగా వారితో పాటు ఏకీభవించి మనమందరం కూడా దేవుని నామాన్ని స్తుతిద్దామండి. అందరికి వచ్చిన పాట, ఎన్ని తెలిసినా ఏది అడిగిన పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాం పాట పాడుతుండగా. జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా
ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపదించకయే నీ కృపలో నపరాధములను క్షమించు. నిపదించకయే నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను నే కొట్టి తులువాలతో చేరితిని. సిలువాకు నిన్ను నే కొట్టి తులువాలతో చేరితిని. కలుషములను మోపితిని కలుషములను మోపితిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావణిని దాహంబు కొనగా చేదు చిరకాను ద్రావణిని నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దూరంబుగా దూరితిని నేరంబులను చేసితిని ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసితిని క్రూరుండనై కోటితిని క్రూరుండనై కోటితిని ఘోరము పాపిని దేవా ఘోరము పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత అపనిందలు మోపితినయ్యా అపనిందలు మోపితినయ్యా సందేహమేలనయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా
అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. అందరికీ వచ్చిన పాటే అందరము కలిసి దేవుని నామాన్ని గణపరచుదాము. మాతో పాటు ఏకీభవించి పాటలో సహాయం చేయండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆ పాట పాడుకొని దేవుని నామాన్ని ఆరాధించుకుందాం.
స్తుతి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, గొప్ప దేవా, వందనాలు నాయన. అయ్యా నా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము రాజా. అయ్యా గడిచిన పునరుద్ధాన దినం నుంచి నాయన ఈ పునరుద్ధాన దినము వరకు నాయన నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభువా. అయ్యా మీరు చేస్తున్న మేలులకు నాయన, మీరు చూపెడుతున్న కృపలకు తండ్రి ప్రభువా, మీ ఉపకారాలకు నాయన అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి నాయన. నా తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో నాయన ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి. ఎంతమందికో లేని ధన్యత దేవా మాకు ఇచ్చావు నాయన. అయ్యా నీకు వందనాలు 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 రాజా. నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో తండ్రి వారి మధ్యలో నేనున్నాను అని సెలవిచ్చిన దేవుడు అయ్యా. మా మధ్యలో మీరున్నారని విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా విజ్ఞాపనలు ఆలకించండి దేవా. మా ప్రార్థనలు మీ వద్దకు చేరనివ్వండి తండ్రి. వందనాలు అయ్యా. నా తండ్రి ప్రభు పొద్దంతా కష్టపడి నాయన అయ్యా నీ సన్నిధికి ఎంతో ప్రయాసముతో నాయన అయ్యా నీ సన్నిధికి చేరి ఉన్న బిడ్డల్ని నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధలు, బాధలు నాయన, అనారోగ్య పరిస్థితులు నా తండ్రి ప్రభు, ఆర్థిక ఇబ్బందుల నుంచి నా తండ్రి, అప్పుల బాధల నుంచి నాయన యేసయ్యా ఈ రాత్రికాల సమయంలో నీకు మొర పెడుతున్నాము తండ్రి ప్రభు. మా మొరలను ఆలకించండి దేవా. అయ్యా మాకు అసాధ్యమే తండ్రి నాయన, నీకు అసాధ్యమైనది లేదు ప్రభు. నాకు మీరే సెలవిస్తున్నారు కదా తండ్రి, నాకు అసాధ్యమైనది కలదా అన్నావు నాయన. అవును దేవా. అయ్యా నువ్వు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడవు నా తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి నువ్వు మారాను మధురముగా మార్చిన దేవుడవు నాయన. అయ్యా నా తండ్రి ప్రభు ఇక్కడ వచ్చిన బిడ్డలు నా తండ్రి ప్రభు మారా వంటి నాయన బాధల్లో ఉన్నారేమో నాయన, చేదు స్వభావంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారేమో దేవా, బరువెక్కిన గుండెలతో నీ మందిరానికి వచ్చారేమో నాయన. అయ్యా బిడ్డల్ని ఒకసారి దర్శించండి నా తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి వారి హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరు సహాయము దయచేయండి, మీరు కృప చూపించండి దేవా నా తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి ప్రభు నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నావు దేవా. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో మెరపెడుతున్న బిడ్డల్ని నాయన ఒక్కసారి దర్శించండి నా తండ్రి ప్రభు. వారిని ఒకసారి దృష్టించండి నా తండ్రి ప్రభు. వారి మనవులకు నాయన జవాబులను దయచేయండి తండ్రి ప్రభు. అయ్యా విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలియాగం అంటున్నావు నా తండ్రి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభు హృదయాలను విప్పి నాయన, హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించి ప్రార్థిస్తున్న బిడ్డల్ని దర్శించండి నాయన, దృష్టించండి తండ్రి. వారి మనవులను అంగీకరించండి తండ్రి. అయ్యా తేజోమయుడు పెంతుకోస్తు ప్రార్థనా మందిరాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంఘ సరిహద్దులను విశాలపరచండి నాయన. నీ కృపను తోడుగా ఉంచండి దేవా. వచ్చిన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. రాని బిడ్డల్ని నాయన మరలా వారం వచ్చుటకు నాయన కృప చూపించండి దేవా నాయన. అయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి పాటల్లో నాయన ఆరాధనలో మీరు ఉన్నారని విశ్వసిస్తున్నాము తండ్రి ప్రభా. అయ్యా ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా నాయన నీ నామ మహిమార్థమై నీ నామానికి మహిమకరముగా జరిగించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనం ఇంతవరకు పాటలు పాడుకుని దేవుని స్తుతించామండి. మనందరం కూడా ఇప్పుడు అందరం లేచి నిలబడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 33వ వచనం నుండి
48వ వచనం వరకు మీరా నీలవేణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. దేవాది దేవుడికి వందనాలు. కీర్తనలు 119వ అధ్యాయం 33 నుంచి 48 వరకు చదువుకుందామని. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞలు జాడలు చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయుము. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులను ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానములు కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాటల చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలననగా నీ మాట నమ్ముకుని ఉన్నాను. నా నోటి నుండి సత్యవాక్యము ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించదును. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిందాస్పదము లేక నిర్బంధము లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములు గూర్చి నేను మాట్లాడదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుదను. నీ కట్టడలను నేను ధ్యానించదను. చదివిన ఈ చిన్న వాక్యం దేవుడు దీవించండి. వాక్యం చదివి వినిపించినటువంటి నీలవేణి గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇది సాక్ష్యములకు సమయం అండి. ఎవరైనా సాక్ష్యములు చెప్పవలసిన వారు ఉంటే ప్రార్థన విజ్ఞాపనలు కానీ సాక్ష్యములు కానీ చెప్పవలసిన వారు వచ్చి త్వరగా చెప్పవలసిన వారు మనం చేస్తున్నాము. దేవుడికి వందనాలండి. అలాగే కూడి ఉన్న మీ అందరికీ వందనాలు. దేవాది దేవుడికి వందనాలు. కూడి ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే పాస్టర్ అన్న గారికి వదిన గారికి కూడా హృదయపూర్వక వందనాలు. మొన్న ఫిబ్రవరి 14వ తారీఖున నేను పనిచేస్తున్న ఇంట్లో పిల్లోడు పుట్టినరోజు. ఆ రోజు చెప్పాను, మీరు అందరూ ప్రార్థించిందానికి వందనాలు. అలాగే మా సారు 17వ తారీఖున వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇక్కడ జాబ్ వదిలేసి ఇండియాలో చేసుకుంటాకి వెళ్ళారు. సార్ వెళ్ళిన 10 రోజులకే ఫిబ్రవరి 27వ తారీఖున పిల్లోడికి దెబ్బ తగిలిన తలకే. ఫస్ట్ టైం వచ్చిన ఇంట్లో పనిచేసే సంవత్సరం అయింది. ఇది 2వ సంవత్సరం మొదలైంది. నా వల్ల తగిలిందేమో అని ఫస్ట్ టైం చాలా బాధపడ్డాను నేను. మేడంని లోపలికి నేను పడుకోబెడతాను అన్నాను. వెళ్ళిపోతాను అంది. అన్నీ పెట్టేసాను లోపల. అది అక్కడే వెయిట్ చేస్తుంది. పిల్లోడు గబగబా బయటకు వచ్చి దాన్ని పట్టుకున్నాడు. వాళ్ళు సిల్క్ బట్టలు వేసుకుంటారు కదా, జారి పడిపోయాడు. తలకు తగిలేసింది. ఇంకిద్దరం ఏం చేయాలో తెలియలేదు. ఇక్కడ సిటీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళింది. వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. వెంటనే సిద్ధరాకు రాసుకోమని వెళ్ళిపోమని ఒక పేపర్ రాసి ఇచ్చేశారు. నాకు ఇంకా కారులో ఏం చేయాలో తెలియదు. నేను ప్రార్థన చేశాను. మొదటిసారి నా వల్లే దెబ్బ తగిలిందా పిల్లోడికని.
దేవునికి ప్రార్థన చేసుకుని పిల్లోడికి ఎటువంటి కుట్లు గాయాలు లేకుండా అది ఏమీ లేకుండా మామూలుగా పంపించేయాలనుకుని వాళ్ళు వచ్చి చూశారు. ఒకళ్ళ తర్వాత ఒకరు చూస్తున్నారు, వేస్తున్నారు. కుట్లయితే ఏం పడలేదండి. ఓన్లీ జస్ట్ స్టిక్కర్లు అతికించారు. కానీ పిల్లోడిని 2 వారాలు బట్టి జాగ్రత్తగా చూసుకున్నాం. స్టిక్కర్లు తీసేసాము. ఒక వారం రోజులు ఉంచమన్నారు, తీసేసాం. గాయం మొత్తం ఇప్పుడు దేవుని కృపచేత బాగానే ఉంది. కాకపోతే మొదటిసారి నా వల్ల తగిలిందేమో అని చాలా బాధపడ్డాను. సార్కి కూడా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి సారీ చెప్పాను. ఈ సంవత్సరంలో పిల్లోడికి ఎటువంటి పడ్డాడో కానీ రక్త దెబ్బ అయితే ఎప్పుడు తగలలేదు. దేవుని కృపచేత దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత నేను చాలా పడేశానండి. ఈ సంవత్సరం తర్వాత మొన్న శుక్రవారం అన్నయ్య గారు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు కూడా నా చేతికి బ్యాండేజీలు ఉన్నాయి. గాజుది బద్దలైపోయి మొత్తం చేతులు, కుడి చేతికి ఎడం చేతికి 2 చేతులకి గీరిపోయినాయి. అందరూ ప్రార్థించండి. ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను వీలు కుదిరినప్పుడల్లా వస్తాను. ప్రతి వారం రావడానికి వీలు కావచ్చు. ప్రార్థన చేయండి నా కొరకు, నా కుటుంబం కొరకు, నేను పనిచేసే కుటుంబం కొరకు. అందరికీ వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను ఇంతకుముందు అరబీ ఇంట్లో పనిచేశానండి. 6 సంవత్సరాలు చేశాను. అయితే బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి మరి బయట వీజా ఎంచుకుందామని చెప్పేసి బయట వీజా ఎంతనానని డబ్బులు కూడా కట్టారు. అయితే వాళ్ళేమో 6,500 అవుతుంది అన్నారు. 6,500కి కూడా నేను ఒప్పుకున్నానండి. ముందైతే నేను 3,000 కట్టేశాను. నా దగ్గర డబ్బులు లేకపోయినా నా సైన్ తాగడపెట్టి మరీ కట్టేశాను. మిగతా డబ్బులు మధ్య రకం వ్యక్తితో నేను తర్వాత ఇస్తానని ఒప్పించాను. అయితే వాళ్ళు అలాగే ఒప్పుకున్నారు కానీ ఇంకా మారలేదంటండి. వాళ్ళు మళ్ళీ డబ్బులు అన్నీ కట్టండి అమ్మా, కట్టకపోతే కనుక మీకు డబ్బులు అన్నీ కట్టే వరకు కూడా మీకు మారదు అది అనేసి, కంపెనీకి మారదు. తర్వాత మీరు ఎక్కడన్నా దొరికినప్పుడు మరి పట్టుకుంటే కనుక మీరు ఇబ్బంది పడాలని చెప్పేసి నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసేవారండి. మరి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. నా చేతిలో చూస్తే డబ్బులు లేవు. అప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే, మొన్న శుక్రవారం వచ్చినప్పుడు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. మరి పాస్టర్ గారికి అన్నీ చూపించినప్పుడు పాస్టర్ గారు నాకు మరి ఇలాగని చెప్పారమ్మా, అంత అవ్వదు కదమ్మా, మరి ఎందుకు అంత కట్టేస్తున్నారు అన్నారు. అయితే నాకు ఏంటంటే, నేను మారడానికి బయటకు అన్నారండి ఫస్ట్ కపిల్ నాకు. అందుకని చెప్పేసి మధ్య రకం వ్యక్తి ద్వారాగా నేను 2 కపిల్కి అయితే మారడం జరిగింది. దానికోసం అని చెప్పేసి కొన్ని డబ్బులు ఎక్కువ అవుతాయి అన్నారు. దేవుడి దయ వల్ల అయితే అన్ని కాకపోయినా 4,500కి ఒప్పుకోవడం జరిగిందండి. మరి పాస్టర్ గారు అది మాట్లాడడం వల్ల, దేవుడి కృప వల్ల మరి ఇది అయితే నాకు చాలా మేలే అండి. చాలా మట్టుకు నేనున్న పరిస్థితులు అయితేని మరి అది కూడా తొందరలోనే అయిపోతుంది అన్నారు. అయిపోయేలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, పని నాకైతే ఇప్పుడు ప్రజెంట్ 1,500 పనే ఉందండి. మళ్ళీ నేను అదే పని చేసుకుంటున్నాను. అయితే నాకు వేరే పని వచ్చిందండి 2,500ది. మరి అయితే కొంచెం దూరం అయినా కానీ అక్కడే ఉండిపోయేలాగా మాట్లాడుకున్నాను. నేను అక్కడ నుంచి నాకు పని వచ్చిందండి 2,500ది. నేనైతే రేపు వస్తానని చెప్పాను. రేపు మధ్యాహ్నం నుంచి నేను బయలుదేరి వెళ్ళాలి. నాకు సెలవు కూడా అడిగానండి. నెలకు సెలవు ఇస్తానన్నారు దేవుడి కృప వల్ల. మరి దేవుడు ఆలకించి సెలవు ఇవ్వరేమో అని చాలా భయపడ్డాను. సెలవు అయితే ఇస్తానన్నారు. అది అరబై ఇంట్లోకేనండి. మళ్ళీ నేను వెళ్తున్నాను. కాబట్టి మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి వెళ్ళి నేను మరి వాళ్ళకి కూడా మేలుకరంగా నేను ఉండేలాగా, దేవుడి విషయంలో కూడా మేలుకరంగా ఉండేలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా ఉన్నారండి సాక్ష్యం చెప్పాల్సిన వారు? దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? శ్యామ్ గారు ఉన్నారు కదా. నా ముఖం అయితే చాలా నీరసంగా ఉన్నట్టుందా? అవునా? ఎందుకంటే రాత్రి 7 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు కంటిన్యూగా డ్యూటీ చేశాను. అయితే పగలు పడుకుందాం అనుకున్నాను, అవకాశం దొరకలేదు. అందుకని ఎక్కడి నుంచి ఉంటే అక్కడే నిద్ర వచ్చేస్తుంది. మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలుస్తలేదు. అనిష గారు దారి చెప్తారు, నేనేమో డ్రైవింగ్ చేస్తాను. ఓకే. అయితే గత వారం అంతా కూడా దేవాదేవుడు ఎంతగానో కాశీ దాచి భద్రపరిచారండి. అలాగే రాత్రి కూడా మరి చక్కగా అన్ని విషయాల్లో కూడా దేవుడి తోడుగా ఉండి
మరి డ్యూటీ సక్రమంగా చేయడానికి ఎంతగానో మరి దేవుడు సహాయం చేశారు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ తీరటానికి నా ప్రయత్నాలు ఎన్నో నేను చేస్తున్నాను. అలాగే దేవుడు కూడా అనుకూలంగానే అలాగే విధంగానే మరి సహాయం చేస్తున్నారు. ఇక్కడి అట్ట ఏదో విధంగా మాట రాకోకుండా నేను ఎదరికి గెంటుకుంటూ వస్తున్నానండి. మరి నా జీవితాన్ని దేవునికి మహిమ కలిగిన గాక. నేను చేసే పనులు నాకే విచిత్రం అనిపిస్తాయి ఒకసారి. ఆ విధంగా చేస్తాను. అంటే ఆ విధంగానే దేవుడు అనుకూలంగా చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే అవతల చేత మాట అనిపించుకోకుండా టైంకి ఇస్తూ ఉంటాను. అన్ని డబ్బులు ఏంటి ఏనని. మరి దేవుడు ఈ విధంగా అద్భుతమైన కార్యాలు చేస్తున్నందుకు దేవునికే మహిమ కలిగిన గాక. మరి అలాగే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. దేవాతి దేవుడికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మరి అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెప్పుకుంటున్నాను. సంఘ బిడ్డలకి అందరికీ కూడా వందనాలు చెప్పుకుంటున్నానండి. నాకు సంవత్సరంన్నర అయిందండి, పని దొరకలేదండి. అయినా నేను కన్నీళ్ళు పెట్టుకుని దేవుడిని ఎంతో మొరపెట్టుకుని ప్రార్థించుకున్నాను. అయితే ఎక్కడికి వెళ్ళిన ఐడి అంటున్నారండి. నా దగ్గర ఐడి లేదంటే వెళ్ళిపోమన్నారండి. అయితే ఇంటికి వచ్చేసిద్దానండి. అలా ఏడుతూ ప్రార్థన చేసుకోక దేవుడు ఇన్నాళ్ళకి నాకు నా మొర ఆలకించి దేవాతి దేవుడు నాకు ఒక పని దొరికిందండి ఖమ్మంలోని. చాలా మంచోళ్ళు. మేడం డెలివరీ అవుతుందండి. 20వ తారీఖుకి ఆపరేషన్ చేసి మేడం డెలివరీలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండి ఆ బిడ్డకు తాళం చేయించాలండి. మరి ఆ తాళం చేయించేటప్పుడు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. బిడ్డ తల్లి క్షేమంగా ఉండి తాళం చేయించేటప్పుడు అనుక్షణం కూడా దేవాతి దేవుణ్ణి అడుగుతున్నాను, బిడ్డకి నీ కాపుదలను దయచే తండ్రి అని. అలాగే సంఘ బిడ్డలందరూ బిడ్డకు తాళం చేయించేటప్పుడు బిడ్డ క్షేమంగా ఉండేటట్టు అందరూ ప్రార్థించమని అడుగుతున్నానండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఇంకెవరైనా ఉన్నారండి సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు? ఓకే, లేనట్లయితే కనుక తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. వాక్య పరిచర్లోకి వెళ్దామండి. వాక్య పరిచర్లోకి వెళ్ళడానికి ముందుగా మన మధ్యన ఉన్నటువంటి కుమారి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారిని కోరుతున్నామండి. వాక్యం నిమిత్తం మన మధ్యన ఉన్నటువంటి ఆనంది గారు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. ఏంటి సర్నేమ్ ఏంటో తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మడ, కృపగల తండ్రి, దయగల తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, నీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి, మరొకసారి నీ మందిరంలో ప్రభా, నీ మందిర ఆవరణంలో తండ్రి ప్రార్థించే అవకాశం ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు ప్రభా. దేవా నాయన నీ బిడ్డ ఆనంది ప్రభా మరి వాక్య ప్రసంగం చేస్తుండగా తండ్రి నోటుకు నోరుగా బోరగా ఉండి మీరే మాట్లాడించుకోండి. పరిశుద్ధాత్మడ మీ సాయ సహకారం సమృద్ధిగా అందచేయండి ప్రభా. మా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో సాయం చేయండి. విని విడిచిపెట్టేవారుగా కాక నీ నామాన్ని మహింపరిచేవారుగా తండ్రి, అనుదినము నవర వేసుకునేవారుగా నాయన మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవ సేవకుల్ని రాజన్న గారిని మీరు జ్ఞాపం చేసుకోండి, పాస్టర్ గారిని జ్ఞాపం చేసుకోండి. అయ్యా ఈ సంఘాన్ని అతి ముఖ్యంగా యెహోవా రాపా పెంతెకొస్తు నైనా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. సంఘాన్ని అభివృద్ధి చేయండి, ఆత్మల సంపద దయచేయండి తండ్రి. మాకు కాదు ప్రభా, నీకే ఘనత కాబట్టి తండ్రి. యవన బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. నైనా వృద్ధులు మొదలుకుని పసిబిడ్డల వరకు కూడా నీ కాపుదల దయచేయండి. అనుక్షణం కూడా నీ కృప కనుక అందరికీ దయచేయండి ప్రభా. నాయన మేము జీవించున్నామంటే నీ కృప తండ్రి. నీ కృప లేకపోతే నేను అడుగు తీసి అడుగైనా మేము ఇయ్యలేం ప్రభా. ప్రతి క్షణం కూడా నేను ఎంతో కాపుదలు ఇస్తున్నావు తండ్రి. ఆది నుంచి అంచె వరకు నీ కాపుదల దయచేయండి. అతి ముఖ్యంగా తండ్రి ఇదిగో ప్రభు మందిరంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఎవరు ఏ సంస్థ వచ్చారో నాయన ఏ పరిస్థితిలో ఉండొచ్చారో నాకైతే తెలియదు ప్రభా. హృదయాంచులు ఎరుగిన దేవుడు, మనుషులైతే పైరూపం చూస్తారు, నువ్వు అంతరంగం చూసే దేవుడు కాబట్టి తండ్రి నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి సమస్యని దీవించి ఆశీర్వదించమని ప్రభు. దేవా పరిశుద్ధాత్మను తొలగించమని ప్రభా. నాయన గొప్ప దేవుడు తండ్రి, గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని, ఇప్పుడు సాక్షులుగా నిలబడిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకుని నన్ను కూడా జ్ఞాపం చేసుకోమని తండ్రి. బ్రతికినంతకాలం నీ నామానికి మహిమార్థమై జీవించడం సహాయం చేయండి. నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో రానున్నటువంటి నా యేసు పరిశుద్ధ పాదములు పట్టుకున్న అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసినటువంటి కుమారి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మన మధ్యన ఆనంది గారు ఉన్నారు. ఆనంది గారు వచ్చి
దేవుని మాటలు మనందరికీ ప్రకటించవలసిందిగా వారికి మనం చేస్తూ ఉన్నాం. రండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి, అలాగే పాస్టర్ గారైన రాజానికి, వదినికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు తండ్రి. నాయన గడిచిన కాలమంతా రెక్కల కింద భద్రపరిచిన ఆయన ఇదిగోని ఆదివారం సమయంలో నాయన, ఈ పునరుద్ధానంలో నాయన నేను జ్ఞాపకం చేసుకోవడానికి కొద్దిమందిగా నాయన ఈ సంఘంలో నాయన మేము ఇలా కూడి ఉన్నానంతే మీరు ఇచ్చిన కృప తండ్రి. ఎందరో నాయన నీ సమయాన్ని గడపలేని వాడు ఎంతోమంది ఉన్నారు తండ్రి. నాయన అయినా కానీ నాయన మాకు దయచేసిన విధానం బట్టి కొంతమంది స్తోత్రములు తండ్రి. నాయన ముఖ్యంగా నాయన పాటల్లో మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు, ఆరాధనలో నాయన, అలాగే వాక్యం చదివిన ప్రతి ఒక్కరిలో నాయన, అలాగే ఇద్దరు కుమార్తెలు నాయన సాక్ష్యం చెప్పారు తండ్రి. నాయన నీకు మహిమకరంగా నిన్ను నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడని అన్నావు తండ్రి. నాయన ఆ రీతిగా వాళ్ళు నిలబెట్టిన విధానం బట్టి నీకు కొందరు స్తోత్రములు తండ్రి. నాయన అలాగే నేను ముఖ్యంగా నేను ఎందుకు పనికిరాని దాని నాయన పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి దేవుడు నువ్వే నాకు ఎరుగున్నావు తండ్రి. నాయన పెంట కుప్పల మీద ఉన్న నన్ను నాయన ఈ రోజున నువ్వు నిలవబెట్టి నాయన నీ మాట చెప్పే భాగ్యం నాకు దయచేసిన విధానం బట్టి నీ కొందనములు తండ్రి. నాయన మాట్లాడుతుంది నేనైనా కూడా నాయన శరీరధారంగా నేను మాట్లాడుతున్నానేమో కానీ నాయన నీ ఆత్మతో మాట్లాడమడుచున్నాం తండ్రి. నాయన నన్ను ఇలా చూసినప్పుడు నా రూపం కనబడకుండా తండ్రి నాయన మీ బైబిల్లో మాటలు చెప్పడానికి జ్ఞానాన్ని దయచేయండి, వినడానికి నాయన విని గ్రహించడానికి వాళ్ళకు కూడా సహాయం దయచేయండి. నేను ఏదైనా తప్పు మాట్లాడుతున్నా క్షమించమని నాయన నీ జ్ఞానంతో నన్ను నింపమని యేసు పరిశుద్ధం నాడు వేడుకుంటున్నా కన్న తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆదికాండము మొదటి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెదను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుడు ఏ విధంగా నరుని సృజించారు? ఆయన స్వరూపంగా, అంటే భూమి మీద ఉన్న అన్నిటికంటే ఆయన అధికారంగా పెట్టారు. ఎవరిని? దేవుని స్వరూపమందు నరుల్ని సృజించెను. ఆయన రూపం చొప్పునే మనందరినీ సృజించాడంట. దేవుడు ఎంతో ఇష్టంగా తన స్వరూపమందు మనందరినీ సృజించాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనుషుల కంటే జంతువులు మేలు అని నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మీకు అందరికీ చిన్నప్పటి నుంచి మనకి సండే స్కూల్లో కూడా చెప్తారు యోనా గారి గురించి. ఆ యోనా గారు విషయంలో దేవుడు చెప్తాడు 3 సార్లు కల వస్తుంది ఆయనకి దేవుని గురించి. తన తండ్రికి తన సహోదరికి కూడా చెప్తారు, ఇలా నాకు దేవుని పిలుస్తున్నారు, నినివే పట్టణానికి వెళ్ళమంటున్నప్పుడు యోనా కూడా సిద్ధపడతాడు ఫస్ట్, కానీ భయపడతాడు. ఎందుకంటే అది హిందువులు మొత్తం అందరూ పాపంతో కూడిన మట్టికి. ఈ రోజున మనము ఇప్పుడు మనకి దేవుడు వచ్చి నువ్వు ప్రకటించమ్మా అనేటప్పటికి మనం వెళ్ళి అరబీ దేశంలో మాట్లాడగలమా? అరబీలతో మాట్లాడము. ఎందుకంటే వాళ్ళదే ఈ దేశం మట్టికి, వాళ్ళు దేనికైనా మనల్ని చంపడానికైనా రావచ్చు, మనకు దేనికి హక్కు లేదు. ఆ విధంగానే ఆ యోనా కూడా భయపడ్డాడు. ఏమని? అయ్యో నేను ఆ దేశం వెళ్తున్నాను చంపేతరేమనుకుని నినివే పట్టణానికి వెళ్లకుండా ఆయన ఏం చేశాడంటే తర్షీషు అనే వాడకి ఎక్కుతాడు. తర్షీషు అనే వాడకి ఆయన ఎక్కినప్పుడు అప్పటికి కూడా ఆయన లోపల బాధపడి ఉండుంటారు. ఆయన వెళ్ళి కింద నిద్రపోతూ ఉంటాడు. ఆయన కింద భాగంలో. ఆ టైంలో మీరు చూసినట్లయితే దేవుని మాట ఎవరన్నారంటే మొదటగా గాలి, దేవుడు సృజించిన సృష్టి ముందుగా గాలి సముద్రం కూడా దేవుని మాట విన్నారు. కానీ ఆయన పోలిక చెప్పున విన్నది మనుషు మట్టికి విన్నారో దాన్ని పాటించలేదు. కానీ ఈ 2 విన్నప్పుడు దేవుని 2 స్తుతించి ఎక్కడ ఇలా ఈయన మార్చాలని చెప్పేసి ఈయన ఏం చేశారు, ఒక త్రిమింగలంతో మాట్లాడాడు. ఎవరు? దేవుడు. ఆ టైంలో ఆ యోనాని మింగివేసినప్పుడు అసలు ఏదైనా జంతువు ఏదైనా మింగివేసినప్పుడు అది ఉండగలదా? అంతెందుకండి, మనం ఇప్పుడు ఏదైనా ఉపవాసం ఉండి గమ్ముని ఏదన్నా నీళ్ళు వచ్చినా కూడా తాగేస్తాం, నీళ్ళు కానీ ఏదన్నా పెట్టినా కూడా తినేస్తాం. ఎందుకంటే మనకు ఆహారంగా నోట్లో పెట్టుకుని ఉండలేము. ఒక చాక్లెట్ పెట్టుకుని ఆ తర్వాత తిందాంలే గమ్మునైపోతుందేమో, అంతకంటే వెనకాల తిందామని చాక్లెట్ పెట్టుకున్నా కూడా మన నోట్లో ఉండదు, అయిపోతుంది. అంటే మన మాట వినదు కూడా అది నోరు. ఆ విధంగా త్రిమింగల నోట్లో ఎవరున్నారు? యోనా గారు ఉన్నారు.
యోనా అంటే ఆయన ప్రవక్త. ఆయన ఆ కడుపులో ఉన్నప్పుడు కూడా ఆయన మాట చేప విన్నది కానీ మనిషి వినలేదు. ఆ టైంలో మొదటగా విన్నది ఆకాశం అయితే, గాలి అయితే, సముద్రం అయితే, కానీ తర్వాత విన్నది ఎవరంటే చేప. ఆ టైంలో కూడా మనకంటే ముఖ్యమైనది దేవుడు సృష్టించినవి. మనం రెండో విధంగా చూసుకుందామంటే దానియేలు గారి గురించి కూడా మీకు తెలుసు. ఒక ప్రతిమకి మొక్కమన్నప్పుడు దానియేలు మొక్కరు ప్లస్ ఏమవుతుందంటే ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని చెప్పినప్పుడు దానియేలు గారు ఆ మాట వినలేదు. ఈ లోకంలో ఉన్న రాజుల మాటలు కూడా ఆయన వినలేదు. ఈ లోకంలో అధికారుల మాటలు కూడా వినకుండా ఒక్క దేవుని మాట విని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎవరో దానియేలు గారు. నేను ఎందుకు రిఫరెన్స్ చెప్పట్లేదంటే మీకు అందరికీ తెలిసిన స్టోరీలే మట్టుగా అన్నీ కొంచెం చెప్తున్నాను. ఆ దానియేలు గారు ఏం చేస్తారంటే ఆయన ప్రార్థన చేయటం మొదలు పెడతారు. ప్రార్థన అంటే అందరూ ప్రార్థన నాకు రాదు అని అంటారు. దేవుడు మనకి ఆ లోకంలో అంటే మోషే కాలం కానించి అన్ని కాలాల్లో ఒక ఫస్ట్గా దేవుని ఆదాముతో మాట్లాడి దేవుని ఆత్మ, తర్వాత మోషే గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆత్మ దూతల ద్వారా మాట్లాడటం, అంటే అది అగ్ని ద్వారా మాట్లాడటం ఆయన స్వరూపమందు. అలాగే మనం కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవదూతలు కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకు దేవుని స్వరూపం దేవుడు మనతో మాట్లాడకపోవటం ఏంటంటే క్రమంగా పాపం పెరుగుతూ ఉన్నది, దేవునికి మనకి బంధం దూరం అవుతుంది. అంటే పాపం మనకు కూడా ఎక్కువగా దూరం అవటం వల్ల మొదటగా ఏదైనా తోటలో ఆదాము అవ్వతో దేవుని స్వరం మాట్లాడింది, వాళ్ళని చూసి దాక్కున్న పరిస్థితులు కూడా మన ఆదికాండంలో చూస్తున్నాం. అలాగే రెండో విధంగా మోషే గారితో మాట్లాడినప్పుడు కూడా అగ్నితో, అంటే ఆయన రాతి పలకలతో మాట్లాడటం కూడా మన బైబిల్లో నిర్గమకాండంలో చూసినట్లయితే. అలాగే క్రమంగా ఇంకా దేవదూతలని ఆయన ప్రవక్తలను పంపించడం అని ఎలీషా గారు అని చెప్పి చాలామంది ప్రవక్తలను అందరితో కూడా పంపినప్పుడు మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు. అదేవిధంగా మనం ఈ మధ్యలో చూసిన ప్రకారం అయితే మన దగ్గరికి ఏ ప్రవక్త రాలేదు. ఎందుకో చెప్పనా, దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం అనే మన గ్రంథాన్ని మన చేత పట్టించారు. అంటే మన బైబిల్ ఆయన మనతో మాట్లాడతారు. మనం ఆయనతో మాట్లాడాలంటే ఇదివరకు ప్రార్థన చేయటం మాట్లాడటం, అంటే బైబిల్ ఏమో మనతో మాట్లాడుతుంది దేవుడు, మనం ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థన అని చెప్పేసి అవకాశాన్ని మనకి ఇచ్చారు. అంటే ఆయన కృప, అర్హత లేని దాన్ని పట్టుకుంటమే కృప, ఆ కృపను మనకి ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా దానియేలు కూడా చూసినట్లయితే దానియేలు ఎవరి మాట వినలేదు, దేవుని మాట విన్నారు. ఆ టైంలో రాజుకు కూడా తెలుసు దానియేలు ఎంత నమ్మకస్తుడో అని. ఆ టైంలో ఆయన ఏం చేయలేరు, ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించింది ఈయన వ్యతిరేకించారు. ఈయన ఒకవేళ నాకు దాసుడు అని చెప్పి తీసుకున్నా కూడా అనేక మంది ఆయన మీద ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్న మట్టుకి ఆ టైంలో రాజుగారు మాట్లాడకుండా ఆయన లోపల కుమిలిపోతాం మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ విధంగానే సింహాల బోనులో దానియేలు గారిని వేస్తారు. ఆ సింహాలు అంటే ఎలాంటివి, ఇప్పుడు మనకి సినిమాలో చూపించినట్టు ఈ టైంలో చూపించినట్టు అంటే నేను కొంచెం తెలుసుకుంటాను. ఆ టైంలో సింహాలు చాలా బలమైనవి అంట. ఎంత బలమైన అంటే సంసోను కూడా సింహాన్ని ఎదుర్కొంటాడో, దావీదు కూడా సింహాన్ని ఎదుర్కొంటాడు. ఆ సింహాలు ఇప్పుడు ఉన్న సింహాలు కాదు అవి. ఆ సింహాలు వేరు, ఈ సింహాలు వేరు. రెండిట్లు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంత బలమైన సింహాలు 1, 2 కాదు, చాలా ఎన్ని ఉంటాయి గృహలు నాకైతే తెలియదు. మరి అన్ని సింహాల మధ్యలో దానియేలు వేసినప్పుడు దానియేలుని కూడా తన వస్త్రపును కూడా ముట్టుకోలేదంట సింహాలు. అవి అంటే దేవుడు ఎవరి మాట అన్నది, దేవుని మాట. ఎందుకంటే ప్రార్థనతో దానియేలు చెప్పుకున్న దేవునితో మీ చిత్తమని. ఆయన ఎప్పుడు ఏం చేశారు, వెంటనే సింహాలకు ఆజ్ఞాపించారు. సింహాలు వెంటనే దేవుని మాట విని తన నోటిని కాచుకున్నాయి సింహాలు. అదే మనం మనుషులుగా అయితే మనం ఏది కాచుకోలేము, ఒకవేళ చేయొద్దన్న పనే చేస్తాము అన్న సేవకుడు చెప్పినట్టు. ఆ విధంగా మనం ఉంటాము. రెండో విధంగా చూసినట్లయితే ఆది కాండంలోనే నోవాకు గారి గురించి మీకు అందరికీ తెలిసినట్లయితే నోవాకు ఆయన చరిత్ర ఏమిటంటే దేవుడు చెప్తాడు ఆ రోజుల్లో అసలు వర్షం అన్నదే లేదంట. వర్షం మొదలైంది ఎవరితో అంటే ఆనోక్ గారితోనే. ఆ టైంలో అసలు వర్షాలే లేనప్పుడు ఆదికాండంలో 22:13 చూసినట్లయితే ఓడను తయారు చేయమని దేవుని చెప్తాడు. దేవుని చెప్పినప్పుడు నోవాకి వింటారు, ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు మట్టికి, ఆయన దేవుని యందు భయభక్తులు కలుగున్నాడు మట్టికి. ఆయన మాట దేవుని మాట నోవాకు విన్నాడు, తన కుమారులు కూడా విన్నారు. ఎందుకంటే అప్పట్లో తండ్రిని ఎవరో ఎదిరికించే వాళ్ళు కాదు ఇప్పుడు ఎదిరికించినట్లు. అప్పట్లో తండ్రికి చాలా గౌరవించారు తల్లిదండ్రులకి. వాళ్ళు ఏ త్రోవలో నడమంటే ఆ త్రోవలోనే నడిచేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అలా కాదులేండి, తండ్రి ఈ దారి నడమంటే నేను ఈ దారిలో నడుతామని చెప్తాము. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు నడిపిస్తున్నారు.
అది కూడా ఆ విధంగా ఈ రోజున మనం ఇలా ఈ స్థితిలో ఉన్నాం. ఆ రోజుల్లో నోవాహ్ గారు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కూడా సువార్తను ప్రకటించారు. వర్షం వస్తుంది, దేవుని తూములు భూమి తూములు విప్పబడుతున్నాయి, మనందరం మునిగిపోతున్నాం అని చెప్తే ఏ మనిషి కూడా వినలేదు. ఒకవేళ నోవాహ్ గారికి 3 పిల్లలు లేకపోతే వాళ్ళు కూడా వినకపోదునేమో, ఆ సంతానం కూడా ఓడలోకి ఎక్కపోదునేమో. ఆ విధంగా ఆ నోవాహ్ గారి కాలంలో ఆయన ఎంతగానో ఆయన చెప్పినా కూడా ఎవరు ఆయన మాట వినలేదు. విననప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మళ్ళీ చూసినట్లయితే మనుషులకి చెప్పాడు కానీ నోవాకు ఎవరైనా మాట వినలే. కానీ దేవుడు మాట విన్నది ఒక్క జంతువు కాదు, అనేక జంతువులు, భూమి మీద ప్రాకు పురుగులు కానించి పక్షులు కానించి సమస్తం కూడా దేవుని మాట విని నోవాకు ఏ మాట చెప్పకుండా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆయా జాతి ప్రకారం ఆడవి మగవి 2 కలిపి ఆ ఓడలోకి ఎక్కటం జరిగింది. ఏంటండి, ఈ భూలోకంలో ఉన్న పురుగులు కానించి పక్షులు కానించి ప్రతి జాతి మొత్తం అన్నీ ఆ ఓడలోకి ఎక్కబడింది. ఎవరు దేవుడి మాట విన్నారో? జంతువులు అన్నీ విన్నాయి. నోవాహ్ గారు వాళ్ళ బిడ్డలు కూడా వెళ్ళి సువార్త చెప్పారు. మనకి వర్షం వస్తుంది, ఈ లోకమంతా పోతుంది, ఈ లోకమంతా మునిగిపోతుంది, ఈ లోకంలో ఎవరు ఉండరు, దేవుడు మనతో చెప్తున్నారు, నేను వాడ తయారు చేస్తున్నాను రండి అంటే ఎవరు కూడా ఆయన మాట వినలేదు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీటి గురించి పక్షులు జంతువులు పురుగులు ఆయా జాతి ప్రకారం రమ్మని ఎవరు చెప్పలే. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పిన మాట విని ఆ ఓడలోకి ఎక్కడం జరిగింది. అక్కడ కూడా ఎవరి మాట విన్నది? దేవుడి మాటే విన్నది. అలాగే చూసినట్లయితే బిలాదు విషయంలో కూడా మీకు తెలుసు. బిలాదు గారు తెలుసు కదండి. బిలాదు గారు ఆయన ఏంటి, ఆయన ఆ రోజుల్లో ప్రవక్త. ఆ రోజుల్లో ఆయన ప్రవక్త అయితే దేవుడు చెప్పిన మాట విని తన లోపలే మనసులో అనుకున్నారు ఇశ్రాయేలుకి కీడు చేద్దామని. దేవుని పిల్లల గురించి ఆయన వెళ్ళి అక్కడ కీడు చేద్దాం అనుకున్నాడు. ఆయన లోపల అనుకున్నాడు, బయటకు కూడా చెప్పుకోలేదు. కానీ ఆయన స్వరం ఎవరు విన్నారు? దేవుడు విన్నారు. ముందుగా దేవుడు విని ఆ తర్వాత గాడిద కంటే దేవదూతను పంపించినప్పటికీ గాడిద నమ్మకస్తురాలుగా ఉండి నా యజమానుడు చనిపోవడానికి వీలు లేదు, నా యజమానుడు ఇప్పుడు దాకా నమ్మకంగా ఉన్నాడు అని చెప్పుకుని అది అనుకున్నదో ఏంటో నాకు తెలియదు. కానీ గాడిదైతే దేవుని ఆత్మ కలిగి దేవుని దేవదూతను చూడగలిగింది, మనిషి చూడలేకపోయాడు. అప్పుడు దాకా ఆయన కూడా మంచి ప్రవర్తే. ఆయన కూడా ఆ రోజుల్లో చాలా గొప్ప ప్రవర్త బిలాదు గారు. ఆ టైంలో కూడా దేవుడి మాట ఎవరు విన్నదంటే ముందుగా గాడిదే విన్నది. గాడిద విని ఖడ్గము పట్టుకున్న దూతను ఎదుర్కోవడానికే తన యజమాన్ని కాపాడుకోవడానికి 3 సార్లు అది మళ్ళించింది. కానీ మనిషి ఏం చేశాడు? వెంటనే దిగి నువ్వెందుకు నన్ను ఇలాగా నా కాళ్ళకి చేతులకి కొట్టుకుపోయినాయి అని చెప్పేసి గాడిదని చెదగబాదాడంట. ఎవరు? బిలాదు గారు. ఆ టైంలో కూడా దేవుడు వెంటనే ఎవరికే ఇచ్చారు ఆజ్ఞ? గాడిదని మాట్లాడమని చెప్పాడు దేవుడు. వెంటనే గాడిద మాట్లాడింది. గాడిద మాట్లాడి ఎప్పుడైనా నేను ఇలా చేశానా, ఎందుకు నన్ను కొడుతున్నావు అని చెప్పేసి గాడిద ప్రత్యుత్తరం ఇవ్వగానే ఈయనేం మాట్లాడారు? నా దగ్గర కత్తి లేదు, లేకపోతే ఒక ఏటకి ఎదును అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కూడా ఏంటి గాడిద ఎలా మాట్లాడుతుంది, దీనికి ఎలా సాధ్యం అసలే, ఇప్పుడు దాకా మాట్లాడిన గాడిద ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి ఆ టైంలో మరి ఆయన కూడా అనుకోలేదేమో. ఒకవేళ మామూలుగా ఇప్పుడైతే మనం అయితే విచిత్రంగా చూద్దాం, మరి ఆయనకి అలా అనిపించలేదు. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు దేవుని అద్భుతాలు చూసి ఉండవచ్చు, ఒకవేళ ఈ రోజుల్లో లేవు మట్టికి. ఆ విధంగా ఆ టైంలో కూడా గాడిద మాట విన్నది. ఈ రోజున ఎప్పుడు చూసినా పావురం కానించి గాడిద కానించి ప్రతిదీ దేవుని మాట విన్నది. ఈ సృష్టి అంతా దేవుని మాట విన్నది. ఒక్క ఆయన స్వరూపంన మనల్ని సృజించిన దేవుని మాట తప్ప అందరూ అన్ని జంతువు కానించి అగ్ని కానించి సముద్రం కూడా మాట విన్నది. ఐగుప్తు దేశం నుంచి విడుదల అవ్వటానికి ఇశ్రాయేలులకి ఏది దారి చూపింది? ఫస్ట్గా సముద్రం దారి చూపింది. ఇశ్రాయేలుని దారి చూపించడానికి దానికంటే ముందు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కూడా నిలబడింది దేవుని వైపు తిరగటానికి. అవి కూడా దేవుని మాటలు విన్నాయి. ఒక్కటి మనమే వినలేదు. నీళ్లు కానించి కొండల కానించి వెంటనే మోషేగా తన కర్రను కొట్టినప్పుడు ఏమైంది? బొండను చీల్చబడి నీళ్ళగా మారింది. మన ఆది కాండం చూసినట్టయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన ఉన్న తర్వాత ఆయన ఏం చెప్తాడంటే జలముల పైన అంటే ఆయన ఆత్మ అల్లాడుచుండనందంట. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాడు జలముల పైన. మొన్న అన్నయ్య గారు చెప్పినట్టుగా నీటికి దేవునికి సందర్భం అదే.
ముందుగానే మన అధ్యాయంలోనే దేవుడు ఇది ఆత్మ జలములపైన అల్లాడుచుండునని చెప్పేసి ఆదికాండం మొదటి అధ్యాయంలో రాయబడుతుంది. ఇలాగా దేవుడు ఫస్ట్గా ఈ సృష్టిని అంతా సృష్టించిన తర్వాత మానవునికి ఎటువంటి ఆపద రాకూడదని చివరిలో మన సృష్టించడమే కాకుండా ఇవన్నిటి మీద మనకి అధికారంగా దేవుడు ఉంచాడు. కానీ ఈరోజు మన దేవుడిని అధికారంగా ఉంచుతున్నామా? లేదు, ఎవరు ఉంచట్లేదు. మీరు నన్ను కూడా ప్రశ్న అడగవచ్చు, ఇప్పుడు నీ వాక్యం చెప్పడానికి సరిపోతావా అని కూడా మీరు కూడా ప్రశ్న వేయచ్చు. నాలో నేను ఏమనుకుంటానంటే, మన తండ్రి కోసం చెప్పుకోవడానికి పిల్లలు సరిపోతారు. మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడా నా తండ్రి గొప్పవాడని చెప్పడానికి పిల్లలు మాత్రమే అర్హుడని నేను చెప్పగలను. అది మన క్రియలో మనకి ఎవ్వరూ నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా నీతిమంతులు లేరంట. అందరూ పాపులేనంట. అందరూ దేవుని అనుగ్రహించిన కృపను పొందలేకపోతున్నామని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే మనము ఈ లోకంలో ఎంతకాలం మనం జీవిస్తామో మనకైతే తెలీదు. ఎన్ని విషయాల్లో చూసినా కూడా పక్షులు కానించి జంతువులు కానించి ప్రతిదీ దేవుని మాట విన తప్ప మనం దేవుని మాట వినలేకపోతున్నాము. ఉండి గోల్ది మనకే దేవునికి పాపమని కూడా మన మధ్యలో ఎంత ఎదుగుతుందంటే అంత ఎదుగుతుంది. ఇంకా మనకి దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. అందరూ అనుకుంటారా బైబిల్ గ్రంథమే కదా అని అనుకుంటారు. ఆ రోజుల్లో బైబిల్ రాయాలంటే చర్మపు అంటే ఒక జంతువుని పట్టుకొని చంపి దాన్ని చర్మం మీద ఎండబెట్టి దానికి రాసేవారు. అందులో ఒక పొళ్ళైనా కూడా తప్పు ఉంటే మళ్ళీ దాన్ని కాల్చివెలిసి మళ్ళీ వేరే దానికోసం చూసేవారంట, వేరే చర్మం గురించి. అవి కూడా కొండల్లో గృహల్లో దాచేవారంట ఆ చర్మంలో. ఎందుకంటే అప్పట్లో బహిరంగంగా ఉంటే వాళ్ళని చంపేసేవారు, దేవుని కొరకు దేవుని మాట్లాడేదని ఉంటే. ఆ విధంగా ఉంది. ఈ రోజున ఏ చర్మపు మన దగ్గరికి రావాలంటే లారీలు రావాలి. ఇవన్నీ ఒక చర్మపు రావాలంటే అవన్నీ లొంగ చుడితే లారీలు సరిపో మనకి చదవటానికి కూడా. కానీ దేవుడు అవన్నీ జతకూర్చి వరుస క్రమంలో ఎవరెవరో క్రీస్తు పూర్వకం శకమని చెప్పేసి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఆయన మనతో మాట్లాడుతున్నారు. అంటే ఏదైనా అంటారు కదా, మనకి ఫ్రీగా వచ్చేది ఏది విలువ ఉండదో అని. అలాగే బైబిల్ కూడా గమ్ముని ఎవరు ఫ్రీగా ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది విలువైంది మట్టికి ₹1 ఇచ్చి తీసుకోవాలని మన వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి అనేవారు. ఇదివరకు నాకు బైబిల్ లేదు చిన్నప్పుడు. బైబిల్ లేకపోతే అప్పుడు నాకు చదువు కూడా రాదు. అంటే ఎదగటానికి పెద్దదాన్నే కానీ గుణించుకుని చదువుకునేదాన్ని. ఎప్పుడు బడికి అంత మనకు తెలియదు, ఇంటి పక్కనే బడి అని ఎప్పుడు వెళ్ళలేదు. అలాగా ఎప్పుడైనా చదువుకోవడానికి ఇలా చదువుకోవటం ప్రారంభించినప్పుడు బైబిల్ నాకు లేదు. అప్పుడు ₹150 బైబిల్ అనేవారు. బైబిల్ కొనుక్కోవడానిక మన దగ్గర అప్పుడు డబ్బులు లేవు. అలా నేను ఏం చేసేదానంటే చిన్న బైబిల్ ఇచ్చుకుని తిరుపుకుంటా ఒకదాన్నే చర్చిలో కూర్చుంటా చూసుకునేదాన్ని. అప్పుడు ఒక తాత ఒక ఆయన వచ్చి ఆయన పాత బైబిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది బాగా గుర్తు నాకు. అదే మొదటిసారి నేను చదవటం. అప్పుడు కూడా ఆయన వచ్చి ₹10 ఇవి నాకు నువ్వు ఫ్రీగా ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ తాతయ్య చెప్పాడు. అప్పుడు అడిగింది ఎందుకు తాతయ్య ఎందుకు ఇవ్వకూడదంటే ఆయన ఇలాంటివి చెప్పుకోవటం జరిగింది. అంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం పెద్దోళ్ళే కదా మాట్లాడుతుంది అని చెప్పేసి అవి పిల్లలు ఇలా వినరో మనం ఏం చెప్పినా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అవి వినడానికి మీరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు మేము వింటాం కానీ దాన్ని పాటించమేమో, కానీ తర్వాత తరంలో మాకు అర్థమవుతుంది ఆ టైం వచ్చేటప్పటికి. మనం చాలామంది చూసినట్టు ఈ దేశానికి ఎవరు రావద్దమ్మా, ఎందుకు ఈ దేశం మంచిది కాదు అరబిక్ దేశంలో అని అడుగుతారు. అన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి సంపాదించుకుని ఇల్లు అన్నీ పెట్టేసుకున్నారో ఇప్పుడు నన్ను రావద్దు అంటున్నారా అని చెప్పేసి అది నేనే ఎదుర్కొన్నాను. నా స్నేహితురాలు ఈ దేశానికి వచ్చి వారం రోజులు అయ్యింది. వచ్చి రావద్దు అంటే నువ్వు వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చు నాకు రావద్దు అంటున్నావు అని చెప్పేసి ఆమె మీద దెబ్బలాట వేసుకుని మరి దొంగ ఆధార్ కార్డు చేసుకుని మరి వచ్చేసింది ఖత్తర్కి. వచ్చినప్పుడు ఇక్కడ ఏళ్ళు ఊరుకుంటారా కొట్టి మరి గదిలో పెట్టేశారు. అలాగా అప్పుడు మనకి ఈ శ్రమలు వచ్చినప్పుడు మనకి మొదటగా చెప్పిన వాళ్ళ మాటలే గుర్తుకొత్తాలి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. ఇప్పుడు మనం కూడా ఏదన్నా ఇప్పుడు మీ పట్ల మేము ఏదైనా తప్పు చేసినా నా క్రియలు బాగోపోయినా మీరు వచ్చి చెప్పాలి ఇలా చేస్తున్నావు అని. ఇప్పుడు నా కోపం రేపొచ్చు, నువ్వు నాకు చెప్పడం ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని మేము ఎదిరికించవచ్చు. కానీ ఒక టైంలో అది మనకు గుర్తు వస్తుంది. మీ ప్రకారంగా మీరు మమ్మల్ని సరిదిద్దినట్లు అవుతుంది. ఈ రోజుల్లో పెద్దోళ్ళు ఎవరు చెప్పట్లేదు పిల్లలకి, పిల్లలు కూడా వినట్లేదు. ఎందుకంటే పెద్దోళ్ళు ఇప్పుడు చెప్పారనుకో తర్వాత పిల్లలు కూడా రావట్లేదు పెద్దోళ్ళ దగ్గరికి. అలా లోక స్నేహానికి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా దేవుని మాట ఎవరైతే దేవుని మాట వినాలని చెప్పేసి ఆయన 66 పుస్తకాలు మన మధ్య ఉంచారు. 66 పుస్తకాలు అంటే మామూలు విషయం కాదు. ఇందులో ప్రవర్తనలో ఎన్నో విధంగా నరకాలు అనుభవించిన వాళ్ళు, దేవుని యందు నమ్మకం ఉంచకుండా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. దేవుని యందు భయభక్తులు కలిగి మరణించిన వాళ్ళు కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంటే మనకి ఈ లోకంలో చెడు మంచిని కూడా కలిపి ఈ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది.
దేవుడు ఒకటే చెప్తాడు, ఈ లోకంలో ఉండగా ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏమంటాం ఆ కష్టాన్ని బట్టి? నాకే వస్తాయి ఎందుకు కష్టాలు ఇవన్నీ, ఎందుకు దేవుడా, నేను ఇంత కష్టాలను భరించలేను, దీనికంటే నా ప్రాణం పోతే బాగుండు అని అనుకుంటారు. నేను ఒకటి చెప్పగలను జ్ఞాపకం, మన పిల్లల దగ్గర ఏదైనా బ్లేడు ఉన్నదనుకో చేతిలో, మనం ఏం చేస్తాం? ఇవ్వమని అడుగుతాము, రెండోసారి అడుగుతాం, మూడోసారి కూడా అడుగుతాం. ఇవ్వలేదనుకో ఏం చేస్తాం? ఒక దెబ్బ కొట్టైనా తీసుకుంటాం. ఎందుకని? నీకు ఎందుకంటే నీ బిడ్డలంటే నీకు ఇష్టం. ఆ బిడ్డల దగ్గర ఆ బ్లేడ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే, బిడ్డకి మనం కొట్టి గాయం కంటే ఆ బ్లేడ్ గాయం ఎక్కువ అవుతుందని చెప్పేసి బిడ్డలను కొట్టి మనం ఆ బ్లేడ్ని తీసుకుంటాం. అలాగే దేవుడు కూడా అంతే. ఈ లోకంలో మనం ఏదైనా పాపం విషయంలో కానీ ఎందులో త్రొట్టిల్లినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొట్టినప్పుడు మనం ఏమనుకుంటా అంటే, ఎందుకు దేవుడా నన్ను చంపాను దేవుడా, అసలు దేవుడే ఉంటే నాకు ఇలాంటి ఎందుకు జరుగుతుంది, నాకు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయని చెప్పేసి మనం దేవుని ప్రశ్నించేలాగా ఉంటాం. కానీ దేవుడు అది కాదు. ఇది ఎక్కడ నరకం పెచ్చదానా, నువ్వు చనిపోతే ఇంకా పెద్ద నరకంలో ఉంటావని చెప్పేసి దేవుడు ఈ లోకంలోనే మననే ఆయన గద్యంతం జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఈ రెండు వేరైపోతాయని పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. మనకి ఇప్పుడు సుఖము నరకం కూడా ఒకసారి వేరైపోతుంది. మన కష్టాన్ని ఏమంటారు? నరకలోకం అంటారు, సుఖాలని పరలోకం అంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ రెండు కలిసి ఉంటాయి. ఈ రెండు కలిసి లేకపోతే మానవుడు దేవుడి మాట వినడు, మనం తల్లిదండ్రుల మాట విననట్లుగా ఆ విధంగా ఉంటుంది. చూసినట్టయితే నా సాక్ష్యం కూడా ఈ రీతిగా ఉండేది. నేను ఫస్ట్లో అసలు దేవుడిని చాలా తిట్టేదాన్ని, అసలు దేవుడు అంటేనే ఇష్టం ఉండేది కాదు. మా చిన్నప్పుడు మా అమ్మగారు లేరని చెప్పేసి, ఎందుకు తండ్రి నాకు ఎవరు లేరు ఎందుకు వచ్చినట్టు అని చెప్పి కష్టమంతా నా మీద పడిపోయినట్టు పెద్ద ఫీల్ అయిపోయి తెగ సండే స్కూల్ కాదు కదా అసలు ఎక్కడికి వెళ్ళేదానికి, పక్కనే చచ్చి ఆయన అసలు వెళ్ళేదాన్ని కాదు. మా నాన్న అత్త మనసుని మాలు తీసుకెళ్ళిపోయాడు, నా అత్త మన అక్కడే పడుకుని వచ్చేదాన్ని, ఆ విధంగా ఉండేదాన్ని. కానీ దేవుడు ఒకరోజు ఒక ఆవిడతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ రోజు నా పుట్టినరోజు ప్లస్ నాకు బాగోలేదు, ఇంట్లో పడుకుంటే ఆమె ఒక కథ చెప్తుంది. వాక్యం చెప్తే నాకు అర్థం అవ్వబోదునేమో. ఆ సమయంలో ఆవిడ ఒక కథ ఏం చెప్పిందంటే, ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి ఎంతో ప్రియమైన ఒక కుమారుడు ఉన్నాడంటండి. ఆ కుమారుడు ఉన్నప్పుడు ఏమైందంటే, ఒక కొండపైకి కొంతమంది ఆ బిడ్డను తీసుకుని ఒక కొండపైన ఒక చీకటి గదిలో ఆ బిడ్డను పెడతారు. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ బిడ్డకు స్పృహ వచ్చిన తర్వాత చూసుకుంటాడు, ఏమైంది నేను ఎక్కడ ఉన్నానని చూస్తే ఒక చీకటి గదిలో పైన అంతస్తులో ఉంటాడు. తనకి ఏం చేద్దంటే, ఆ పక్కనే ఒక రంధ్రం కింద కిటికీ టైప్లో ఆ కొండ పైన ఉండేటప్పటికి ఆ లేచి చూసేటప్పటికి ఆ కొండ వెలుతురు కనబడుతుంది. అప్పుడు ఆ కుమారుడు చూసి కిందకు చూసేటప్పటికి తోటలో ఒక అతను పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసినప్పుడు ఇతను ఏం చేద్దంటే, రాజకుమారుడికి ఎలాగైనా బంగారం ఉంటుంది కదండి, మన పిల్లలకే బంగారం వేస్తున్నాం, రాజుల పిల్లలకి ఆ రోజుల్లో మొత్తం కడియాలన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో ఆ కుమారుడికి ఉన్న కడియం తీసి నేలకేసి కొడతాడు. ఆ తోటమాలి చూసి ఒక ఎలా నాన్నకు చెప్తారేమో ఒక ఆశ. అలా కొట్టినప్పుడు ఏం చేస్తాడంటే, తోటమాలి ఆ బంగారాన్ని చూసి ఎత్తుక్కోవటం మొదలు పెడతాడు. అమ్మో నాకు కడియం దొరికింది, ఉంగరం దొరికింది, ఇంకేం బంగారం ఉందని చెప్పేసి ఇంక కింద వైపే తిరుగుతాడు, పైకైతే చూడడం. అప్పుడు ఈ కుమారుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, పక్కన ఒక రాయిబెట్ట తీసి కొడతాడు. అప్పుడు ఆయనకు తగిలి అబ్బా అని చెప్పి పైకి చూస్తాడు. అని ఆవిడ అదే మాట చెప్పి ఆపేసింది. ఆమె ఆపలేదు, కరెంటు పోయింది. అప్పుడు చర్చి పక్కనే కదా, ఏంటి కథకి సారాంశం ఏంటి, ఇలా చెప్పి మానేసింది ఏంటి అని చెప్పి నేను పరుగు చర్చిలోకి వెళ్తాం మొదలుపెట్టి. అదే నా ఫస్ట్ టైము చర్చికి ఎప్పుడు వెళ్ళా. ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, మనకి ఈ లోకంలో బంగారము అంటే తల్లిదండ్రుల్ని, తోడముట్టినల్ని, బంగారాన్ని, ఆస్తిని, సుఖాలని అన్నీ మనకు దేవుడు ఇస్తానంట, దేవుని వైపు చూడమంట, ఎప్పుడు ఇంకా కిందనే ఎత్తుక్కుంటామంట, ఇంకేం దొరుకుతుందా అని. అదే మనకి రాయి అనే బాధని, సమస్యని దేవుడు మనకి విసిరినప్పుడు అప్పుడు దేవుడు వైపు తిరిగి అప్పుడు ప్రార్థిస్తామంట. అది నిజమే. అప్పుడు అనుకున్నా, ఓ దేవుడు అందుకైనా నాకు వీళ్ళు ఎవరిని ఇవ్వకుండా చేశాడు, అయితే నేను మంచిదాన్ని, అయితే దేవుడు నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి ఆ టైంలో నేను సంతోషపడటం జరిగింది. అప్పుడు అనుకున్నా, నిజమే దేవుడిది ఏదో తలంపు ఉంది. నిజంగానే మనకి ఏదన్నా సందర్భం, ఏదైనా ఫంక్షన్ జరిగినా, పెళ్ళిళ్ళు కానీ అంటే ఆచార ప్రకారంగా ప్రార్థన చేయటం వేరు. ఎందుకంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి ప్రార్థన అంటారు, అదేం కాదు. సంతోషంగా ఉన్న సమయంలో ఎవరు ప్రార్థన చేయము, ఎవరైనా కూడా. కొంతమంది ఉన్నారో సేవకులు అందరూ వాళ్ళు చేస్తారో, విశ్వాసులు కూడా ఉన్నారు, అందరూ నేను అనను. కొంతమంది ఏంటంటే సంతోషం సమయంలో మనం ప్రార్థన అయితే చెయ్యు. ఎప్పుడైతే మనకు బాధ కలుగుతుందో ఆ టైంలో మనం కన్నీరు వస్తుంది, ముందుగా దుఃఖం వచ్చేస్తుంది. అప్పటికి ఏమవుతుందంటే సర్వం నాశనం అయిపోతాం, మొత్తం అందరికి చెప్పుకొచ్చేస్తాం నా బాధలు ఉన్నాయని. అలా ఎవరు పట్టించుకోరు. ఆ టైంలో ఆ వాక్యంలో ఉంటుంది కదండి, ముసుగేసుకుని ఎవరు తెలియకుండా 4 గోడల మధ్యన ప్రార్థించమని చెప్తారు చూడండి, అది అప్పుడు నెరవేర్చబడుతుంది. ఎప్పుడంటే సమస్యలు ఉన్నప్పుడు మనం మోకాళ్ళు వేసి కన్నీరు కాచి అప్పుడు ఏడుస్తాం.
ఆ ఏడవక ముందు ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి, నాకు పని లేదు, ఏది లేదు అని చెప్తాము. కానీ ఎవరో తీర్చరు. ఇక్కడ వింటారో ఇంటికి వెళ్ళాక మర్చిపోతారు. కానీ మనకు తెలుసు, ఈ విషయం కూడా తెలుసు, కానీ చెప్పాలనుకుంటే ఎందుకంటే ఏమో తెలీదు, అదో ఆనందం అనుకుంటా, మరి అదో ఏంటో తెలీదు. దేవునికి చెప్పము. సర్వం మన చేతిలో ఇంకా చేయి జారిపోయింది అన్నప్పుడు ఆ 4 గోడలు అప్పుడు గుర్తొస్తాయి మనకి. అప్పుడు గట్టిగా ఏడ్చి దేవుడిని ప్రార్థనతో దేవుడు అందుకని అంటండి, ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలని నాశనం చేయాలని, ఏడిపించాలని, బాధ పెట్టాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. మనకంటే ఏ స్థానంలో చూడాలని ఏ తల్లిదండ్రులు అనుకుని ఈ రోజున ఈ దేశంలో మనల్లాగే ఇక్కడ అందరూ ఇలా నుంచుని కూర్చుని ఉన్నారు. కానీ మన కన్న తండ్రి అండి, మనకంటే ఆయన అసలు 1000 రెట్లు 1,00,00,000 రెట్లు ఆయన మన కోసం ఆలోచించి అతను మనకి ఎందుకు కష్టాలు పెడతారో, కష్టాలు బాధలు ఎందుకు పెడుతున్నారంటే, ఒకవేళ మనం ఎక్కడ త్రొట్టిల్లిపోయి ఆ ఆరని అగ్నిలో పడిపోతామేమో అని భయపడి ఆయన మనకి సమస్య అని చెప్పి మన ఈ లోకంలో ఈ విధంగా మనల్ని దేవుడు శ్రమ పెడుతున్నారు. మన శ్రమ వచ్చిన వెంటనే దేవుడే లేడు, దేవుడు ఉంటున్నాక ఈ శ్రమ ఏంటి అనుకుంటే ఈ రోజున ఈ స్థితిలో ఇక్కడ ఉండము. మన దగ్గర ఇలకలాగా ఉంటే మనం కూడా అలకలా గదుల్లో ఉండి ఈ రోజున హ్యాపీగా ఉంటాం. మనలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క సమస్య ఉంది. పైకి కనిపించిన రూపం మీరు, లోపల ఉన్న రూపము ఆయన చూస్తున్నారు మట్టికే ఈ రోజున మనం ఇక్కడికి వచ్చాం. మనకి ఏది కొదువు లేకపోతే ఎవరు కూడా ఇక్కడికి రాము. ఏదో ఒకటి కొదువు ఉంటేనే కానీ దేవుని వైపు మనం తిరగమంట. ఆ కుమారుడు ఎప్పుడైతే ఆ రాయిని అంటే ఆ బాధనని రాయిని దాన్ని వేసి కొట్టాడో అప్పుడు దాకా పైకి ఎత్తలేదు. ఎందుకంటే బంగారమై దొరికితే ఇంకా దొరుకుతాయని చూసుకుంటాం, ఇంకా సంతోషం ఎక్కడుంది, ఇంకా డబ్బు ఎక్కడుంది అని మనం చూసుకుంటాం. చిన్నప్పుడు చూసినట్టు ఒక కథలో కూడా చెప్తారు కదా, 99 నాణ్యాలు దొరికి ఒక నాణ్యం దొరకపోతే ఏం చేసేవాడు, మనశ్శాంతి లేకంట ఆ 99 నాణ్యాలు పక్కకు పెట్టేశాడు. ఆ ఒక్క నాణ్యం ఎక్కడుందో ఎత్తుకున్నారంట. అది వాస్తవం. ఎందుకంటే మనం కూడా అంతే, ఎంత డబ్బు ఇచ్చినా కూడాను ఇంకా రావాలి అంటే మానవుడికి ఆశకే అంతు లేదు. ఆ విధంగా మనం ఉండిపోయాం. కానీ దేవుడు చేసిన ఈ సృష్టిని కానీ, జంతువులు కానీ, జీవరాశులు కానీ, ఆకాశం, భూమి, సూర్యుడు, నక్షత్రాలు, యెహోషువ గారు ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులే ఆగిపోయినాయంట. ఆ విధంగా దేవుడు ఏం చేస్తారంటే ఆయనకి లోబడతారంట, సమస్తం కూడా లోబడుతుంది మనకు కూడాను. ఆయనకు ముందుగా మనం లోబడి సమస్తం కూడా లోపడుచుకోవాలి. దేవుడు తన స్వరూపమందు తన రూపం చొప్పున మనం సృజించుకున్నప్పుడు మనం ముందుగా దేవునితో సంబంధులయ్యి దేవుని పిల్లల్లాగా రూపమే కాకుండా మన పనులు కూడా దేవుని వైపు తిరగాలని చెప్పేసి పక్షులు జంతువుల కంటే మన శ్రేష్ఠులుగా మన దేవుడు ఉంచాడు. చెప్తారు కదా, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు మనిషి కుమారుకి గూడు లేదని చెప్తారు కదా. ఆ విధంగా పక్షులకు కూడా అంట తినడానికంట అన్నీ ఉన్నాయంట. వాటికి కొయ్యవు విత్తవని చెప్పారు కదా వాక్యం కొలను. కానీ మనిషి కుమారుకి అన్నీ ఉన్నాయి, అయినా కూడా మనం దేవుని వైపు తిరగట్లేదు. ఆ విధంగా అంత సృష్టి కంటే ముఖ్యంగా మనల్ని దేవుడు నిలవబెట్టారు, అన్నిటికంటే అధికారంగా ఉండి ఆ రోజు ఆది కాండంలో నుంచి దేవుడు ఎలా మాట్లాడుకుంటా తగ్గిపోతుంటా ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా అలా లాస్ట్గా ఆయన వచ్చి కూడా ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువ పైన ఆయన మరణించారు. ఆ విధంగా మనము క్రీస్తుని ప్రేమను, యేసు ప్రేమను మనం చూసుకొని రాబోయే రోజుల్లో దేవుని వాక్యం కూడా కరువవుతున్న మట్టికి ప్రతిదీ మనం బైబిల్లో చదువుకొని ఆయన రూపమే కాకుండా ఆయనలో కూడా మనం జీవించాలని ఈ వాక్యము చెప్పబడుతుంది. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక. ఆమేన్. క్లుప్తంగా అనేకమైన మాటలు మనతో పంచుకున్నటువంటి సహోదరి ఆనంది గారికి సంఘం అందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మల్టీ టాలెంటెడ్లోకి వచ్చేస్తున్నారు మీరు కూడా. ఎన్నెన్ని వచ్చినాయి ఇప్పటి వరకు, సింగరు, మ్యూజిషియను, ప్రీచరు, మల్టీ టాలెంట్లోకి వచ్చేస్తున్నారు మీరు కూడా. ఓకే, ఆవిడ ఒక విషయాన్ని మధ్యలో గుర్తు చేశారు. ఇంటి పక్కన స్కూల్ ఉందంట, అయితే మాత్రం వెళ్ళిపోతారు ఇటు, వెళ్ళకూడదు కదా. ఇంటి పక్కన స్కూల్ ఉన్నంత మాత్రం వెళ్ళిపోతారా? వెళ్ళిపోకూడదు. ఓకే, మనం అందరం పైకి నిలబడి పాట పాడుకొంచు మన కానుకలు సమర్పించుకుందామండి. సునీత గారు పాట పాడతారా? ఓకే. దయచేసి అందరం లేచి నిలబడండి, కానుకలు సమర్పించుకుందాము. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడని పాట పాడుకుని దేవుని స్తుతిందామండి.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అలసటపై పడిన అడుగులు తడబడిన, అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. ఇంకా ముగింపు ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. ఈ యొక్క సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నామండి. హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కగా కూడిక జరిగించిన దేవాదేవుని బట్టి మహింపరుస్తున్నాను. ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా పాటల ద్వారా అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశారు. చక్కని మాటలు విన్నాం ఇంతవరకు. అంటే జంతువులు దేవుని మాట వింటున్నాయి. ఈ లోకంలో ఆయన పిల్లలుగా మనం ఆయన మాట వినట్లేదు అనే విషయాన్ని మరొకసారి మనం విన్నాం. వాస్తవంగా అదే జరుగుతుంది ఈ లోకంలో. జంతువులు మాత్రమే, పక్షులు వింటున్నాయి, ప్రకృతి వింటుంది, జంతువులు వింటున్నాయి, కానీ మనం మాత్రం ఆయన మాట వినట్లేదు. కేరేతు వాగు దగ్గర ఉన్నాడు ఒక ఆయన. ఎవరండి? ఏలియా. ఆహారం లేక ఉన్నాడు అక్కడ. కాకి ద్వారా ఆహారాన్ని ఉదయము అస్తమయము, రొట్టెని మాంసాన్ని కాకి ద్వారా పంపించాడు ఆయన. అంటే ఒక కాకి దేవుని మాట విన్నది. ఒకవేళ మనుషులను పట్టుకెళ్ళమంటే మధ్య మధ్యలోనే తినేస్తాడేవాడు. కానీ కాకి చక్కగా మాట విని ఏలియాకి ఆహారాన్ని పట్టుకెళ్ళి 2 పూట్ల
అంటే ఒక కాకి దేవుని మాట విన్నది, కానీ మనసు అయితే వినకపోయిన సందర్భంలో సగం అన్నది రేసటి. నిజంగా జంతువులు ప్రకృతి దేవుని మాట వింటున్నాయండి. అంత మాత్రమే కాదు, ఆయన 40 దినాల ఉపవాసం ఉండి శోధించబడి అరణ్యంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటారు? అరణ్యంలోకి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి. సో ఆయన అరణ్యంలోకి వెళ్ళకముందు అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ గోలగోల చేస్తూ ఉండేయేమో. అనేక విధములైనటువంటి పక్షులుగా ఉండొచ్చు, సింహాలు, పులులు, అనేక రకములైనటువంటి శబ్దాలతో అడవంతా అరణ్యం అంతా ఉండొచ్చు. కానీ యేసు ప్రభుల వారు అరణ్యంలోనికి వెళ్ళిన వెంటనే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటారు? కన్న తండ్రి వచ్చాడు అని. అంటే తండ్రి వచ్చాడని జంతువులకు తెలిసిపోయింది, అరణ్యంలో ఉన్న ప్రతి సమస్తానికి. కానీ దేవుని మందిరంలో ఉంటే మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. ఆయన అరణ్యంలోనికి వెళ్ళిన వెంటనే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది, అన్నీ సైలెంట్గా ఉన్నాయి. కానీ దేవుని మందిరంలో మనం సైలెంట్గా ఉండలేకపోతున్నాం. సో చూసినట్లయితే చక్కని మాటలు తెలియపరిచారు. ప్రకృతి, ఆకాశం, భూమి, నీరు, చెట్లు, పక్షులు, చేపలు, జంతువులు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సమస్తం ఆయన మాటని అంగీకరిస్తూ ఉంటున్నాయి, లోబడి జీవిస్తూ ఉన్నాయి. కానీ మనం మాత్రం లోబడి జీవించట్లేదు. ఈ యొక్క లెంట్ ఉపవాస దినాల్లో ఆయనకు లోబడి జీవిద్దాం, సమీపంగా జీవిద్దాం, ఆయన ఇచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించింది కాక. ఆమేన్. చక్కని మాటలు మొదటిసారైనా తెలియపరిచిన ఆనందాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఆదివారం సమయం ఉంటుంది, ఎవరైనా కొద్ది నిమిషాలు నిలబడి ఆయన మాటలు పంచుకోవాలంటే ఏ సంఘంలోని దునియాలో చూసినట్లయితే ఎక్కడ ఉండదు. నేను చెప్తాను ఆ యొక్క మాట. ఎవ్వరు కూడా అవకాశం ఎవరు, అందరూ వాళ్ళే నిలబడాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలే నిలబడాలి, వారి కుటుంబమే నిలబడాలి అని ఆశపడుతూ ఆలోచన కలిగి ఉంటారు. అలాగే ఉంటే మిగిలిన వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు, దేవుని పని ఎప్పుడు చేస్తారు అనేదే మా ఆలోచన. సో అవకాశం ఉంది, ఎవరైనా చెప్తాము అంటే ఖచ్చితంగా వారిని ప్రోత్సహించబడుతూ ఉంది. కానీ మనం ప్రోత్సహిస్తూనే ఉన్నాం, వాళ్ళు రెక్కలొచ్చి ఎగిరిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ సరే మనకు దేవుడిచ్చినటువంటి దర్శనం సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి. సో మన పని చేసుకుంటూ వెళ్ళటమే. ప్రభు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన రవి గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరు లేచి నిలబడినట్లయితే. ఎత్తబడిన కానుకల కొరకు దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇంతవరకు కూడా మరి ఆరాధన ఎంతో క్రమంగా దేవునికి మహిమార్థంగా దేవుడు జరిపించుకునే విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం కృపగల తండ్రి, ప్రేమగల దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నీ నామాన్ని మహింపరుస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాను తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈరోజు మా మధ్యలో నువ్వు సంచరించావని, మమ్మల్ని దర్శించావని మేము నమ్ముతున్నాము నా ప్రభు. ఇదిగో తండ్రి, చిన్న సంఘం కింద కూడుకున్నాము నా తండ్రి. సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు. తేజమయుడు పెంచుకొస్తుంది, సంఘాన్ని విస్తరింపచేయన తండ్రి. అనేక మంది సంఘంలో కూడుకొని నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని ధన్యతను తెచ్చిన ప్రభు. నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఆరాధన ఎంతగానో నీకు మరి నీకు మహిమకరంగా జరిపించుకున్నావు నా తండ్రి. ప్రతి విషయంలో కూడా సహాయం చేశారు నా ప్రభు. మీ సహాయం లేకుండా ఎవరు కూడా ఏమి చేయలేము నా తండ్రి. పాటలో మీరు సహాయం చేశారు నా తండ్రి. ఆరాధనలో మా మధ్యలో ఉన్నారు నా తండ్రి. ఇదిగో నా ప్రభు, వాకింగ్ చెప్పిన కుమార్తెలో మీరుండి మంచి మాటలు, హృదయానికి కావాల్సిన మాటలు మీరు ఆ బిడ్డ ద్వారా మీరు
బయలుపరిచారు నా తండ్రి. అవును స్తోత్రం. నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు ఎంతమంది బిడ్డలు అయితే నీ ఆరాధనలో మరి పాలు పంచుకున్నారో ప్రతి బిడ్డనే పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. స్తోత్రం. వారి ఆశలన్నీ కూడా నెరవేర్చిన తండ్రి. హల్లెలూయా. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు అన్నీ కూడా తీసివేసిన తండ్రి. ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు నా ప్రభా. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ఐడీలు లేనటువంటి వారికి ఐడీలు వేసుకోవడానికి కృప చూపించండి. అవును ప్రభు. ఎంతమంది అయితే పనులు లేకుండా ఉన్నారో వారందరూ కూడా పనులు చేసుకోవడానికి, వారి బాధ్యతలు నెరవేర్చుకోవడానికి కృప చూపించి సహాయం చేయండి. అప్పుల బాధల్లో ఉన్న వారికి విడుదల కలగజేయండి తండ్రి. అవును ప్రభు. ఇదిగో ప్రభు, రాత్రి అనగా పగలనగా కష్టపడి పనిచేస్తున్నారు తండ్రి. హల్లెలూయా. వారికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచిన తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మరి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచిన ప్రభు. శక్తిని, బలాన్ని దయచిన తండ్రి. ఇదిగో ప్రభు, రాత్రిగా పగలనగా మేము డ్రైవింగ్ చేస్తుండగా మాకు సహాయం చేయను తండ్రి. అవును ప్రభు. మా ముందు నుంచి వెళ్ళే వాహనాలను, వెనక నుంచి వచ్చే వాహనాలని ఆధీనంలో ఉంచుకున్న ప్రభు. మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఈ ఆరాధన ఎంతగానో జరిపించుకోవడానికి సహాయం చేశారు తండ్రి. ఇదిగో ప్రభు, ముగించుకొని మేము ఇంటికి వెళ్తుండగా సహాయం చేయను తండ్రి. క్షేమంగా చేరుకోవడానికి కృప చూపించిన ప్రభు. ప్రతి కార్యక్రమం కూడా తోడుగా నెడగొండి సహాయం చేయను తండ్రి. అలాగే దీన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా విస్తరింపజేయన తండ్రి. సరిహద్దులు ఇంకా విస్తరింపజేసి ఇంకా అనేక మంది కూడుకోవడానికి కృప చూపించి సహాయం చేయను తండ్రి. ఇదిగో ప్రభు, మా సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు. ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ ఎవరికి కూడా ఏమి చెప్పకుండా ఆయన దేవునితో చెప్పుకుంటారు నా ప్రభా. నీతోనే చెప్పుకుంటారు నా తండ్రి. ఆ బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చిన తండ్రి. ఆ కుటుంబంలో ఏమి అవసరం ఉన్నదో నీకు తెలిసిన తండ్రి. కుమారుడికి అక్కమ అవడానికి కృప చూపించి సహాయం చేయన తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇంకా మాలో ఎవరికి ఎటువంటి అవసరం ఉందో నీకు తెలిసిన తండ్రి. ప్రతి అవసరతాన్ని నెరవేర్చిన తండ్రి. సంఘానికి ఎటువంటి అవసరం ఉందో నీకు తెలిసిన ప్రభా. ప్రతి విధి కూడా నువ్వు నెరవేర్చిన తండ్రి. సహాయం చేయన ప్రభా. ఇదిగో ప్రభు, చేసిన ప్రతి ఒక్కరిని దర్శించిన తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఇదిగో తండ్రి, మేము వెళ్తుండగా ప్రతి విషయంలో కూడా సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని, మా కొరకు త్వరలో రానైనటువంటి ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మన శోధనలకి కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మాన్యన సహవాసము, సమాధానము ఈ పునరుద్ధరణ కొడుకులో కూడి ఆరాధించిన ప్రియబిడలకు, వారి కుటుంబాలకు రాకడ పర్యంతము సదా దేవుని ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి నా ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడూ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభునేసు రక్తమే జయం. ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. శుక్రవారం ఆరాధన కొరకు అందరూ ప్రార్థన చేయండి. అలాగే భోజనాలు కింద ఉన్నాయి. అలాగే కేక్ తీసుకొచ్చాం. ఉదయ్ సహోదరుడు వాళ్ళ కుమారుడు పుట్టినరోజు శుక్రవారం జరిగింది కదా. సో అప్పుడంటే రమదాన్ పగలు కనుక బయట ఏది చేయటానికి లేదు. సో మరి సహోదరుడు వస్తాను అన్నారు, మరి రాలేదు. అయితే కిందకు వెళ్ళి మనమే కట్ చేద్దాం మరి.